హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు యొక్క ఒత్తులు, వాటితో మొదలయ్యే పదాల గురించి తెలుసుకుందాం. మొదట క ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యేటటువంటి ఒక పదం కుక్క. ఖ ఒత్తు అది ఇలా ఉంటుంది. దీనితో మొదలయ్యే పదం చర్ఖా, అంటే రాట్నం అన్నమాట. గాంధీజీ గారు తిప్పుతుంటారు కదా నూలు ఉడకడానికి, అదే చర్ఖా. గా ఒత్తు అది ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం బుగ్గా. ఘా ఒత్తు అది ఇలా ఉంటుంది. తలకట్టు తీసేయాలన్నమాట. తలకట్టు ఉండే పదాలకి తలకట్టు తీసేస్తే అదే ఒత్తు అయిపోతుంది. దీర్ఘము. చ ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం పచ్చ. ఛ ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం గుచ్చము. జా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం సజ్జలు. ఝ ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం దూర్జటి. ఇన్యా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం ఆజ్ఞ. టా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం గుట్ట. ఠా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం నిష్ఠ. డా ఒత్తు దానితో మొదలయ్యే పదం ఆ డా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం బిడ్డ. ఢా ఒత్తు అది ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం షడ్ఢకుడు. షడ్ఢకుడు అంటే మన భార్య చెల్లెలు ఉంటుంది కదా, లేదా అక్క ఉంటుంది కదా, ఆ అక్క భర్త కానీ, అంటే మన భార్య యొక్క అక్క భర్త కానీ, మన భార్య యొక్క చెల్లెలు భర్త కానీ షడ్ఢకుడు అవుతాడు. అణావత్తు ఇలా ఉంటుంది. కృష్ణ. తావత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం కొత్త. ఠావత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం ప్రార్థన. దావత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం ముద్ద. ధ ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం బుద్ధి. నా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం కన్ను. అలాగే ప ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం కప్ప. ఫ ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం స్ఫూర్తి. అలాగే బా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం దెబ్బ. భా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం దుర్భిని. టెలిస్కోప్ అనమాట దుర్భిని అంటే. మా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం కమ్మరి. యా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం అయ్యా. రా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం కర్ర.
లా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం తల్లి. వా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం బువ్వా. అలాగే షా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం స్పర్శ. మళ్ళా షా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం వర్షం. సా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం లెస్స. అలాగే హా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం అర్హత. అళా ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం నీళ్ళు. క్ష ఒత్తు ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం లక్ష. రా ఒత్తు బండిరా అంటాం కదా, అది అన్నమాట. ఇలా ఉంటుంది. దానితో మొదలయ్యే పదం మర్రి. ఈ విధంగా ఒత్తులు, దాని యొక్క గుర్తులు మరియు వాటితో మొదలయ్యే కొన్ని పదాలు అన్నమాట. చాలా పదాలు ఉంటాయి. నేను ఒక్కొక్క ఉదాహరణ తీసుకున్నాను. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవన్నీ ఈ లోయర్ క్లాస్ పిల్లలు బాగా చదువుకొని బాగా నేర్చుకోండి. ఇవి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.